యాక్చువల్గా మనిషి అసలు ఎందుకు పుట్టాడు, మనిషి ఎందుకు చనిపోతున్నాడు? ఇదిగో ఇది చెప్తుంది, చావు మందు లేదు. ఆహా, ఆడన్నాడు మరి నా దగ్గర ఇంత డబ్బు ఉంది కదా, ప్రపంచంలో ఎక్కడా దీనికి మందు లేదా అంటే అందరూ వచ్చే మేధావులు అందరూ ఏమన్నారు తెలుసా అండి? సారీ అండి స్టీవ్ జాబ్స్ గారు, దీనికి మందు లేదు. ప్రైజ్ ది లార్డ్. యాక్చువల్గా మనిషి అసలు ఎందుకు పుట్టాడు, మనిషి ఎందుకు చనిపోతున్నాడు? ఆస్తులు సంపాదించుకోవటానికా, లేకుంటే ఈ భూమి మీద పుట్టి పిల్లలను కనటానికా, లేకపోతే తరాలను పెంచుకోవటానికా, మనుషుల యొక్క పేరు అధికం చేసుకోవటానికా, లేకుంటే ఐశ్వర్యవంతులుగా జీవించాలని ఆశపడటానికా? అసలు యాక్చువల్గా ఈ భూమి మీద మనుషులు ఎందుకు పుట్టారు? ఒకవేళ జీవము కలిగిన దేవుడు ఎందుకు ఈ మనుషుల్ని సృష్టించాడు? సృష్టించిన దేవుడు ఎందుకు చంపుతున్నాడు? చంపటానికి గల కారణం ఏంటి? అసలు చనిపోతే మంచిదా, చనిపోకపోతే మంచిదా? చనిపోవటానికి పుట్టావా, చనిపోకుండా ఉండటానికి పుట్టావా? సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిఫై చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మీ కొరకు నేను అసలు మనం ఎందుకు పుట్టాము, ఎందుకు చనిపోతున్నామనే వీడియో చేయబోతున్నాను. సో దాని కొరకు వెయిట్ చేయండి. ఇప్పుడు మనము యాక్చువల్గా మనిషికి మరణం ఎందుకు వచ్చింది, మనిషి ఎందుకు మరణిస్తున్నాడు, మనిషి మరణించడం వల్ల లాభమా నష్టం అనే విషయాల్ని కొన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మన మధ్యలో దైవ సేవకులు ప్రొఫెసర్ గారు ఉన్నారు. మరి వారు ప్రకాష్ గారు, గంటాల గారు ఒక అద్భుతమైనటువంటి ఒక వీడియో నేను చూశాను. ఆ వీడియోలో మరణం గురించి ఒక మాట మాట్లాడారు. ఆ మాటను ఒకసారి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూద్దాం ఒకసారి. ఆయన దగ్గర జవాబు లేక ఎందుకు పుడతాం అన్నాడు ఆయన. పుట్టాం కాబట్టే కదా సార్ ఎందుకు చేస్తామని అడుగుతున్నాను. ఎందుకు చేస్తాం? ఇదిగో ఇది చెప్తుంది, చావు ఎందుకు వచ్చిందంటే పాపం వల్ల వచ్చింది. చావును ఎవడైనా గెలిచాడంటే ఆయనలో పాపం లేదని అర్థం. యేసు చావును గెలిచాడు. ఎవరి దగ్గర డబ్బు తీసుకుంటే మనకి ఏం రావాలి? ఒక జబ్బును పంపించాడటండి. ఆ జబ్బు ఎంత విచిత్రమైన జబ్బు అంటే ప్రపంచంలో ఎక్కడా ఆ జబ్బుకి మందు లేదు. ఆహా, ఆడన్నాడు మరి నా దగ్గర ఇంత డబ్బు ఉంది కదా, ప్రపంచంలో ఎక్కడా దీనికి మందు లేదా అంటే అందరూ వచ్చే మేధావులు అందరూ ఏమన్నారు తెలుసా అండి? సారీ అండి స్టీవ్ జాబ్స్ గారు, దీనికి మందు లేదు. యాపిల్ అనే సంస్థ యాపిల్ ఐఫోన్లు తెలుసా? చూశారు కదా, మనిషికి మరణం రావటానికి గల కారణం ఏంటంటే సిన్, పాపం. పాపం అంటే ఏ పాపం? అర్థమవుతుందా? పాపం అంటే ఏ పాపం? ఫర్ ఎగ్జాంపుల్గా దొంగతనం చేశాడు. అర్థమవుతుందా? దొంగతనం చేశాడు. ఏది దొంగతనము? ఇతరుల వస్తువులు నీది కానిది ఏదైనా ఒక వ్యక్తి దగ్గర నుండి నువ్వు తీసుకురావటం, చెప్పకుండా తీసుకురావటం, తెలియకుండా తీసుకురావటం అనేదే దొంగతనం. అది కోడిగుడ్డే కావచ్చు, లేకుంటే బంగారమే కావచ్చు, వస్త్రమే కావచ్చు, అది ఇంకొక రూపమైనటువంటి ఆయుధమే కావచ్చు. ప్రతిదీ కూడా ఇతరుల వ్యక్తుల దగ్గర నుండి నీవు వారికి తెలియకుండా తీసుకొచ్చేదాన్ని, లేకుంటే దోచుకునేదాన్ని, దాన్ని ఏమంటారంటే దొంగతనం అంటారు. అలాగే పాపం అంటే ఏంటి? దేవుని మాటను కాదని నువ్వు ఏది చేసినప్పటికీ కూడా పాపమే. దేవుని మాటను తిరస్కరించటము, దేవుని మాటను ప్రక్కన పెట్టడమే పాపం. ఇది చేస్తే పాపమని కాదు, అది చేస్తే పాపమని కాదు, హత్య చేస్తే పాపమని కాదు, మానభంగం చేస్తే పాపమని కాదు, దోచుకుంటే పాపమని కాదు. ఇలాంటివన్నీ కూడా ఏదున్నప్పటికీ కూడా దేవుని మాటను తిరస్కరించటమే పాపం. దేవుడు వద్దన్న దాన్ని చేయటమే పాపం. కాబట్టి ఆ పాపంలో కొన్ని విషయాలను నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను మీ ముందుకు వచ్చాను. కాబట్టి ఈ సమయంలో కొన్ని విషయాలను మీకు స్పష్టంగా తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా ఒకసారి మనందరికీ తెలిసినటువంటి ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 1వ వచనంలో ఎప్పుడో ఆది కాలంలో ఉన్నటువంటి విషయాలే ఇప్పుడు ఇక్కడ ఎందుకు చూపిస్తున్నారు సార్ అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ రాయబడ్డాయి. వాటిని గురించి కూడా నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటి పాపం అంటే? మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. సో అర్థమవుతుందా? పాపములు
లేకుంటే అపరాధములు. అపరాధానికి పాపానికి కొంచెం తేడా ఉంటుంది. అర్థమైందా? నరహత్య చేయమంటం వేరు, దానికి ప్రేరేపించడం వేరు, చేయటం వేరు. అలాగే లేకపోతే వ్యభిచారం కూడా చూడండి, చేయటం వేరు, దానికోసం ప్రేరేపించడం వేరు, దానికోసం అనుకోవటం వేరు. సో ఇలాగ తేడాలు ఉంటాయన్నమాట. కాబట్టి మరి ఆది కాలంలో ఉన్నటువంటి ఆదాము అవ్వలు కూడా అక్కడ 2 విషయాలను వారికి జ్ఞాపకం చేశారు. ఏంటి ఆ విషయాలంటే, బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే దేవుని ప్రజలారా ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. అక్కడికి నేను వస్తున్నాను. ఆ విషయాన్ని మనం నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమంటాడంటే తిమోతి పత్రికలో అపరాధం చేశారట. ఏం చేశారట? అపరాధం. అపరాధం అంటే ఏంటి? దేవుడు వద్దన్న దాన్ని చేయటం. ఇప్పుడు ఒక పండు విషయమే కాదండి. సో ఏదైనప్పటికీ కూడా ఇలా ప్రతి వ్యక్తి ప్రతి మనుష్యుడు కూడా, భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడంటే దేవుడు చెప్పినట్లు చేయట్లేదు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నారు. కనుక మరణము వారికి ప్రాప్తి చెందింది. అంటే మరి ఆదాము అవ్వలే చేశారు కదా, మరి తర్వాత వచ్చినటువంటి ప్రజలు చేయలేదు కదా అని అనుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే నోవహు తరములో అతను నీతిమంతుడిగా కనపడ్డాడు కదా సార్, మరి కాబట్టి నోవహును బ్రతికించాడు కదా, కాబట్టి అతను ఎలాంటి త్రాగుబోతు కాకపోవచ్చు, లేకుంటే తిరుగుబోతు కాకపోవచ్చు, అతని సంతానంలో నుండి వచ్చినటువంటి వారము కదా. మనం ఆదాము సంతానం అంటే మొదటి తరం ముగించబడింది. యాక్చువల్గా మొదటి తరము ముగించబడింది. ఆ ముగించబడినటువంటి తరము తర్వాత వచ్చినటువంటి వారు కొంతమంది జలప్రలయంలో అందరూ చనిపోయారు కదా సార్. మిగిలింది దేవుడు చెప్పాడు కదా, నోవాహు ఈ తరము వారు నీతిమంతులని చెప్పారు కదా. ఆ నీతిమంతుడి నుంచి మనం పుట్టాం కదా, ఆ నీతిమంతుల యొక్క స్వహాల్లో వచ్చాం కదా, మనం ఆ తరహాలలో వచ్చాం కదా. ఆలోచన చేసేవాళ్ళు కొందరు ఉంటారు. అయితే గమనించండి, నోవాహు ఓడను కట్టిన తర్వాత నీతిమంతుడిగా పిలువబడ్డాడు, కానీ ఆ తర్వాత అతడు త్రాగుబోతుగా మార్చబడ్డాడు. అంటే ఆ గుణశీలములు తర్వాత క్రియేట్ చేస్తూ ఉన్నాయి. అర్థమవుతుందా? ఆ గుణములు అంటే ఏ ఆదాము అవ్వలో ఉన్నటువంటి గుణాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. అలాగనే ఈ కహీను గురించి కూడా మనం చూసినాము కదా. కాబట్టి మరణం అలా వచ్చింది. ఇక్కడ ఈ విషయం డిస్కషన్ కాదు, కానీ మనం మరణం ఎందుకు వచ్చిందన్న విషయాలను మనం నేర్చుకుంటున్నాం. మరణం ఎందుకు వచ్చిందట? పాపముల చేతను, అపరాధముల చేతను మరణాన్ని మనము పొంది ఉన్నాం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ సమయంలో మరణం గురించి మనము ఆలోచన చేయాలి. ముందుగా మరణం గురించి నెక్స్ట్ వీడియోలో నేను చెప్పినట్లుగా మీకు అద్భుతమైనటువంటి సందేశాన్ని నేను మీ కొరకు ఖచ్చితంగా చేస్తాను, మీ అందరి కొరకు. కాబట్టి ఈ విషయంలో మనము చూసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను మీ అందరి కొరకు. ఏంటి ఆ విషయం అంటే, దేవుని ప్రజలారా, ఇక్కడ మనము దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుని యొక్క కృపలో ఎదుగుచున్నటువంటి మన జీవితాల్లో అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు మనడు ఏం చేయాలని ఆయన కోరుకుంటున్నాడో కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. అర్థమవుతుందా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నాం. ఇప్పుడు అలాగనే ఆది కాలంలో మనం చదువుకున్నాం. ఇప్పుడు ప్రసంగి 12 చూసినప్పుడు ఆడ కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు దేవుడు. గమనిద్దాం. ఎందుకు మనకు మరణము ప్రాప్తి చెందిన తర్వాత ఏం జరుగుతూ ఉన్నదో ఇక్కడ చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము ఒకసారి వెళ్దాం. అక్కడ కూడా మీకు మంచి మాటలు నేను చూపించిన తర్వాత, మరణమును గురించి, కేవలం మరణమును గురించి మాత్రమే మీకు చూపించిన తర్వాత నేను ముందుకు వెళ్ళాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. 12వ అధ్యాయంలో మీరు చూడగలిగితే ఇక్కడ రాసినటువంటి మాటలు నేను మీకు గుర్తు చేస్తాను. ఏమని రాశాడు ఇక్కడ? జీవము కలిగిన దేవుడు అంటే ఘనమైనటువంటి మాట ఇక్కడ రాశాడనమాట. అంటే మరణం ఎందుకు వచ్చింది అని చెప్పాడు. ఇప్పుడు మనిషిని కూడా డివైడ్ చేస్తున్నాడు దేవుడు. మనిషిని డివైడ్ చేస్తున్నాడు అంటే మనిషి లోపల ఏముంది? దేవుడు ఆత్మను ఊదాను అని చెప్పాడు. అంటే అర్థమైందా? మనము ఆదికాండం 3వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ మనిషిని క్రియేట్ చేసేటప్పుడు మట్టిలో నుండి తీసినటువంటి మనిషిని అక్కడ ఊదగా, అంటే జీవము ఊదగా, జీవాత్మ ఆయను, జీవాత్మే పరమాత్మ అగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఓకేనా? రైట్. మన్నైనది వెనుకటి వలె మరల భూమికి చేరును, ఆత్మ తను దయచేసినటువంటి దేవుని యొద్దకు చేరును అన్నాడు. అంటే మరణం ఇక్కడ ప్రాప్తి చెందింది. ఇక్కడ గమనించండి, ప్రసంగి 12:7 ఈ మాట రాశాడు. మరలా మీ కొరకు చదువుతున్నాను. మన్నైనది వెనకటి వలె మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసినప్పుడు దేవుని యొద్దకు చేరును. అర్థమవుతుంది కదా? మరణం ఎలాగనా ప్రాప్తి చెందింది. అయితే అసలు నేను నా క్వశ్చన్ ఏంటంటే, జన్మించడం ఎందుకు, మరణించడం ఎందుకు? జన్మెందుకు, మరణం ఎందుకు? మనం దేనికోసం జన్మించాం, దేనికోసం మరణించాం? మరణం అనేది పాపం వల్ల మరణం వచ్చింది. దేనికోసం జన్మించామనే విషయం కూడా నేర్చుకోవాలి. అర్థమవుతా? దేని కొరకు మనం జన్మించాం ఈ భూమి మీద? సాధించడానికా, సంపాదించడానికా, ఏమండి? దేనికోసం? కూర్చుకోవటానికా? దేని కొరకు? అసలు నీ జన్మ దేని కొరకు ఈ భూమి మీద జరిగింది అనే విషయాన్ని నేను నెక్స్ట్ వీడియో చేసి మీకు
ముందుకు నడిపిస్తాను. ఈ సమయంలో మనం కొన్ని విషయాలు చూసుకుందాం. ఆ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే ఒక మాటను దేవుడిచ్చాడు. ప్రతిదానికి సమయం కలదట. దేనికి సమయం కలదట? ప్రతిదానికి సమయం కలదు. అంటే ఏ మనుషుడు ఎప్పుడు చనిపోతాడు? పుట్టాడు మనిషి, పుట్టినవాడు గిట్టగా మానడు. ఓకేనా? అయితే ప్రతి మనుషుడు ఎప్పుడు పుట్టాడు, ఏం చేశాడంటే ఇక్కడ ప్రతిదానికి కూడా సమయం కలదని రాస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు సార్ 2వ వచనంలో, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికి వేయటానికి కూడా సమయం కలదు. ప్రసంగి 3:2 ఈ మాట రాశాడు దన్మిడరా. అలాగే మనం చూస్తే 139వ కీర్తనలో కూడా ఈ మాట రాశాడు. ఏమని రాశాడు ఒకసారి మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. 139 కీర్తన గ్రంథంలో ఈ మాట రాయబడింది. కీర్తనకారుడు రాస్తున్నాడు. 139వ కీర్తనలో రాస్తున్నటువంటి మాటను మీకు చదివి వినిపించి నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. 139:16 139:16లో చూద్దాం ఒకసారి ఈ మాట. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. నియమించబడినటువంటి దినముల్లో ఒకటైనను కాకపోక మునిపే దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయెను. అంటే మనము ఇక్కడ ఎప్పుడు జన్మించాలి, ఎప్పుడు మరణించాలి అని పిండముగా ఉన్నప్పుడే ద క్రియేట్ ఆఫ్ గాడ్, ఆయన సృష్టించిన జీవము కలిగిన దేవుడు కాబట్టి మన దినముల యొక్క పరిమాణము, మన రోజుల యొక్క పరిమాణము ఆయన జీవ గ్రంథములో రాయబడింది అని. అంటే రాయబడినటువంటి జీవితాన్ని మాత్రమే, కొంతమంది అంటూ ఉంటారు మన తలరాత, విధిరాత, ఏమంటారండి మన తల యొక్క రాత ఏంటి అని అనుకుంటాం కదా. సో ఇక్కడ ఆ విషయం కూడా మీరు చూసుకుంటారు. నిజంగా నేను మరొకసారి మీకు చదివి వినిపిస్తాను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడినటువంటి దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయెను. అంటే నువ్వు జన్మించక ముందే, ఈ భూమి మీద నువ్వు అడుగు పెట్టక ముందే, తల్లి గర్భంలో రూపించబడక ముందే ప్రతి ఒక్కటి కూడా ప్రతి దినమును కూడా, ప్రతి క్షణమును కూడా ఆయన రాశాడు అని ఇక్కడ రాస్తున్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఒకసారి ఆలోచించండి. మనం ఎందుకు మరణిస్తున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని వల్ల. మన పాపముల చేత. ఒకటే రైట్. మరణాలు కూడా 3 రకాలుగా ఉంటాయి. నేను ఇప్పుడు క్యాజువల్గా చెప్పేస్తాను. దీని కొరకు కూడా ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను నేను. ఒకటి శరీర మరణం. మనిషి పుట్టిన వాడికి మరణము ఒకసారి ప్రాప్తి చెందుద్ది, తర్వాత తీర్పు జరుగుద్ది. ఒకడు లోకమంతా సంపాదించుకొని వాడి ప్రాణం పోగొట్టుకుంటే ఏమీ లాభం అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి దాని బిడ్డరా, నెంబర్ 1 ఒకటి శరీర మరణం. 2 ఆత్మ అనుసారమైనటువంటి మరణం, ఆత్మ మరణం, ఆత్మలో మరణించటం. ఓకేనా. 3 చూస్తే తిరిగి లేచి మరణించటం. ఇది బైబిల్ 2వ మరణం అంటుంది. కానీ దీన్ని క్యాల్కులేషన్ చేసుకుంటే 3వ మరణం ఇది యాక్చువల్గా. ఎందుకంటే మనిషి శరీర సంబంధంగా పుడతాడు కాబట్టి శరీర సంబంధంగా మరణిస్తాడు. ఒకవేళ శరీర సంబంధమైనటువంటి జీవితం కరెక్ట్గా లేకపోతే అతడు ఆత్మలో చనిపోతాడు. ఎలా చనిపోతాడు? ఆదాము అవ్వలు అలాగే చనిపోయారు. శరీర సంబంధమైనటువంటి కార్యం చేసి ఆత్మ విషయంలో చనిపోయారు వాడు. కాబట్టి వారి ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇలాగనే మరణిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి 2వ మరణాన్ని బైబిల్ అంటుంది తిరిగి లేచి. అంటే చనిపోయిన వారందరూ కూడా క్రీస్తు యొక్క రాకడలో మరలా లేస్తారు. అందరూ కూడా చనిపోయిన వారందరూ కూడా తిరిగి లేస్తారు. లేచిన తర్వాత కొందరు నిత్య జీవానికి, కొంతమంది నిత్య నరకానికి వెళ్ళటానికి సిద్ధపడ్డారు. అప్పుడు వాళ్ళు మరలా మరణిస్తారు అని దాని అర్థం అనమాట. సో అలాంటిదన్నమాట. కాబట్టి ఈ సంవత్సరంలో ఈ రోజున మనందరం కలిసి ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి చాలామంది పుట్టిన తర్వాత కొంతమంది 930 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు, 965 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అలాగనే చూస్తే 120 సంవత్సరాలు బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం చూస్తే బైబిల్లో చాలామంది లాస్ట్ అండ్ ఫైనల్గా 965 రోజులు మోతుషేల బ్రతికాడు. ఆదామును చూస్తే 930 సంవత్సరాలు బ్రతికాడు. ఇప్పుడు మనం యోబు కాలానికి వచ్చేసరికి 120 సంవత్సరాలు బ్రతికారు. అదే అబ్రహామును చూసినప్పుడు కూడా అలాగని బ్రతుకుంటూ వచ్చారు. ఇప్పుడైతే అధిక బలమున్న ఏడల 70 సంవత్సరాలు బ్రతుకుతున్నటువంటి వారు కూడా లేకపోలేదు ప్రేమతో దేని ప్రజలారా. కాబట్టి ఈ సమయంలో మరి ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మరణం మన ముందు నిలబడ్డప్పుడు, మరణం మన ఎదురుగా వచ్చినప్పుడు మన జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి. మనం ఇప్పటివరకు దేవుడు లేడు, దయ్యం లేదు, లేకపోతే అది లేదు ఇది లేదని చెప్పుకున్నటువంటి మన జీవితంలో మన అనారోగ్య పరిస్థితి దగ్గరకు వచ్చినప్పుడు, మన మరణం కనుక మనకు కనిపిస్తున్నప్పుడు, మన మరణం కనుక మనం చూస్తున్నప్పుడు, చివరి దినాల్లో కనుక మరణం వస్తున్నప్పుడు, అది ఎవరికైనా సరే 30 సంవత్సరాలు వస్తుంది, 20 సంవత్సరాలు వస్తుంది, 50 సంవత్సరాలు వస్తుంది. మహానుభావుడైనటువంటి అలెగ్జాండర్ ఉన్నారు. చరిత్ర హిస్టరీలో ద గ్రేట్ అలెగ్జాండర్ అని పేరు రాసినటువంటి ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు, మనకు కనిపిస్తుంటాడు. మరి మనము రోమన్ క్యాథోలిక్ బైబిల్లో చూస్తే అతని యొక్క చరిత్రను ఆ గ్రంథంలో కూడా రాశారు.
కాబట్టి ద గ్రేట్ అలెగ్జాండర్ కూడా ఒక దినాన మరణము దగ్గరకు వచ్చింది. ఆ మరణము దగ్గరకు వచ్చినప్పుడు ప్రేమటువంటి దేవుని ప్రజలారా, అంటే ఇలా మంచం మీద పడుకున్నప్పుడు, ఇమేజ్ చూస్తున్నారు కదా, ఈ మంచం మీద పడుకున్నప్పుడు డాక్టర్స్ అంటే వైద్యులు, అలాగనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాటు వైద్యులు, అలాగనే మనం చూస్తూ ఉంటాం కదా, చాలామంది అనమాట, అంటే వైద్యానికి సంబంధించిన వారందరూ కూడా, అంతేకాకుండా శకునగాండ్రు కావచ్చు, లోకంలో ఉన్నటువంటి ఆ చేతులు చూస్తే జ్యోతిష్కులు కావచ్చు, సో మెనీ పీపుల్ వచ్చేసారనమాట. చాలామంది ప్రజలు వచ్చారు. వచ్చి ఏం చేశారంటే అతన్ని బ్రతికించడానికి, ఎవరిని, అలెగ్జాండర్ని బ్రతికించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అర్థమవుతుందా? చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చాలా ప్రయత్నాలు చేశారు కూడా. కానీ చివరికి ఏం చేశారంటే 1 by 1 సారీ చెప్పేయటం ఆరంభించారట. ఒకళ్ళు సారీ నేనేం చేయలేకపోతున్నాను, సారీ నేనేం చేయలేకపోతున్నాను. మీకు సమస్తం ధనాన్ని ఇచ్చేసినప్పటికీ కూడా ఏం చేయలేకపోతున్నాం. డాక్టర్స్ కూడా మనకు అంటూ ఉంటారు హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు, సారీ సార్ మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం కానీ ఇక ఫైనల్గా దేవుడే చూసుకోవాలని అంటూ ఉంటారు. చాలాసార్లు మనం ఇది విని ఉంటాము. కానీ ఇక్కడ కూడా అలెగ్జాండర్గా చిన్న వయసులోనే, ఏమండి, చాలా తక్కువ వయసులోనే తను మరి మరణించినట్లుగా చరిత్ర తెలియచేస్తూ ఉంది. దాని విషయంలో నేను కొన్ని విషయాలు నేర్పించి నేను ముగిస్తాను. ఆ టైంలో దాని ప్రజలారా డాక్టర్స్ అన్నారట, అందరూ కూడా ఎవరు కూడా బ్రతికించే అవకాశము లేదన్నారట దాని ప్రజలారా. కాబట్టి ఈ సమయంలో మరణం, పాపం వల్ల వచ్చినటువంటి మరణం చాలా భయంకరమైందండి. అది ఇప్పుడు మనం చాలా టేక్టీస్గా చెబుతామండి, అందరూ కూడా చెబుతారు. మరణం గురించి ఆలోచన చేయనటువంటి వారు, కొంతమంది ఈ జీవితం గురించి ఆలోచన చేయని వారు, నువ్వెంత, నీ బ్రతకెంత, చూసుకుందాం రా, కొట్లాడుకుందాం రా, పోట్లాడుకుందాం రా, కత్తులతో చూసుకుందాం, కర్రలతో కొట్టుకుందాం, డబ్బులతో చూసుకుందాం, ధనబలము, గర్వము, అహంకారము, ఇలాంటివన్నీ కూడా ప్రతి మనుషులో ఉన్నప్పుడు దేవుని ప్రజలారా చాలా ఘాటుగా స్పందిస్తారు. కానీ ఒక దినాన నువ్వు మంచంలో పడినప్పుడు, ఒక దినాన నువ్వు మంచంలో పడ్డప్పుడు, నీ జీవితం నీ దగ్గర నిలబడినప్పుడు, మరణం నీ డోర్ దగ్గర ఉన్నప్పుడు, అన్ని ఆలోచనలు, తలంపులన్నీ ఎలా ఉంటాయి తెలుసా? చాలా భయంకరంగా ఉంటాయి. ఒక మాట బైబిల్లో ఉంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే లాభం ఏంటి అని బైబిల్లో ఉంటుంది. ఈ సత్యమైన మాట అండి దేవుని ప్రజలారా. ఈ గేట్ ఒక రోజున మీ దగ్గర కూడా రాబోతుంది. ఇది మీ ముందు కూడా నిలబడుతుంది. దీనికి ఎవరి యొక్క పర్మిషన్ అవసరం లేదండి. ఎవరి పర్మిషన్ అవసరం లేదు మరణానికి. ఒకవేళ జన్మకు పర్మిషన్ ఉందేమో కానీ ఆ మరణానికి మాత్రము ఎవరి పర్మిషన్ అవసరం లేదు. నో పర్మిషన్, నో బడీ కెన్. బట్ ఎవరు ఇక్కడ అవసరం లేదండి. ప్రతి ద్వారం దగ్గర ధనికుడు కానీ, పేదవాడు కానీ, ఐశ్వర్యవంతుడు కానీ, కోట్ల సంపదలు కలిగినటువంటి వాడు, బంగారు ఉయ్యాల్లో ఊగినటువంటి వాడు, అండి ప్రతి దినము కూడా బంగారపు ప్లేట్లో భోజనం చేసినవాడు, వెండి ప్లేట్లో భోజనం చేసినవాడు, వెండి గ్లాసుల్లో పాలు తగినవాడు, ఎవరన్నా కానివ్వండి, ఇగో ఇది శాశ్వతమైంది. కనిపిస్తూ ఉందా? ఇది శాశ్వతమైంది. ఈ బాక్స్ మాత్రమే శాశ్వతమైనది. ఈ మట్టి మాత్రమే శాశ్వతమైనది. ఇది మాత్రమే శాశ్వతమైనది. ఇక్కడికే రావాలి అందరూ కూడా. కాబట్టి అలెగ్జాండర్ యొక్క పరిస్థితి ఆ దినాల్లో భయంకరంగా ఉందట. కొన్ని దేశాలను గెలిచినటువంటి యువరాజ్, ద ప్రిన్స్ ఆఫ్ అలెగ్జాండర్, తన వయసు అప్పటికి దేని ప్రజలారా మనం చూస్తే చాలా తక్కువ వయసు, 32 సంవత్సరాల వయసు, 32 సంవత్సరాల వయసులోనే మరణంతో కలిసి పోరాటం చేస్తున్నటువంటి ఒక యోధుడు. గమనించండి, ఒక దేశంతో పోరాటం చేసి గెలిచాడు, మరొక దేశంతో గెలిచి పోరాటం చేశాడు, మరొక దేశంతో గెలిచి పోరాటం చేశాడు. కానీ మరణం ముందు ఎవరైనా ఓడిపోవాల్సిందే. ఈ రోజున మరణం ముందు ఎవరైనా ఓడిపోవాల్సిందే. ఎన్నో కనిపెట్టాం, అది కనిపెట్టాం, ఇది కనిపెట్టాం అంటున్నారు. నాసాలో అది చేస్తున్నాము, నాసాలో ఇది చేస్తున్నామని, చంద్రమండలంలో అది చేస్తున్నాం, భూమిలో ఇది చేస్తున్నాం అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు వచ్చింది మరణం అంటే? పాపం ద్వారా వచ్చింది. సో ఈ మరణాన్ని బట్టి మన జీవితం ఏం నేర్పుతా ఉంది తెలుసా? జాగ్రత్త నేర్పుతా ఉంది. బ్రతికి ఉన్న కాలంలోనే ఎవరిని దూషించకూడదు. బ్రతికున్న కాలంలోనే ఎవరి మీద కూడా నిందలు వేయకూడదు. బ్రతికున్న కాలంలోనే ఎవరిపైన మన నోరు పారేసుకోకూడదు. ఈ బ్రతికున్నటువంటి ఈ దినాల్లోనే మంచి కార్యం చేయడానికి ప్రయత్నం చేయండి. మనకు యోహాను రాసిన పత్రిక అంటాడు, మేలు చేయవాడు దేవుని సంబంధి. మేలు చేసేవాడు ఎవరైనా సరే దేవుని సంబంధులు. కీడు చేసేవాడు దేవుని చూసిన వాడే కాదండి,
సో ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. అలాంటి ఆ సమయంలో దేవుని ప్రజలారా, ఎవరు ఏం చేయట్లేదని చెప్పేసి, బ్రతకటానికి అవకాశం లేదని చెప్పేసి, ఇక మరి అలెగ్జాండర్ గారు కొన్ని తీర్మానాలు తీశారట. ఆ కాలంలో అలెగ్జాండర్ గారు కొన్ని తీర్మానాలు చేశారట. ఆయన మరణానికి ముందుగా, ఏ ధనమైతే నేను సంపాదించానో ఆ దారులు గుండా పోయండి, ఏ డాక్టర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా బాక్స్ను పట్టుకోండి, ఏ యొక్క జ్యోతిష్కులు ఉన్నారో నా ముందు నడవండి, ఏ యొక్క రాజులు యువరాజులు ఎవరైతే ఉన్నారో, కింగ్ ఆఫ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, బట్ మీరందరూ కూడా నా సమాధి పేటికతో పాటు మీరు నడవాలి అంటే చూసే ప్రజలందరూ కూడా గమనించాలి. అలాగే నా 2 చేతులు తీసి బయట పెట్టండి. నేను ఏం తీసుకొని రాలేదు, ఏం తీసుకొని పోవట్లేదు, వెళ్తున్నాను ఖాళీగా వెళ్తున్నాను, వచ్చినప్పుడు ఏం తీసుకొని వచ్చాను, ఏం తీసుకురాలేదు. బట్ ఈ మధ్యలో జరిగింది ఏంటి, ఈ 32 years ఏం సాధించాను, నేను ఏం సాధించానన్న ఘనకీర్తి, ఏం సాధించానన్నటువంటి ఈ యొక్క గొప్పతనం మనుషులు తెలుసుకోవాలని చెప్పేసి తన 2 చేతులు బయటపెట్టి ఆ పేటికలో నుండి 2 చేతులు కూడా బయటికి పెట్టేసి, ఆ ప్రజల మధ్యలో ఆ ధనం నుంచి, ఆ డాక్టర్స్ నుంచి, అక్కడ ఉన్నటువంటి వైద్యుల నుంచి, అక్కడ సైన్స్ శాస్త్రవేత్తలు ఉండొచ్చు, చాలామంది ఉంటారు కదా, అంత ఘనమైనటువంటి రాజులు చాలామంది ఉంటారు. సో వారందరూ కూడా ఆలోచింపజేసే తగినటువంటి తన జీవితాన్ని ఎప్పుడు పూర్తి చేశాడు తెలుసా? స్థలం వచ్చేసి బబులోను ప్రాంతంలో ఖగోళ డైరీ ప్రకారంగా ఇలా రాయబడింది. ఏమని రాయబడిందంటే 323 June and 10 ఈవినింగ్ టైం, మరియు అంటే దాని క్యాల్కులేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి బహుశా అనే పదాన్ని అక్కడ యూజ్ చేసి ఈ మాట రాశారు. ఏమని రాశారంటే 11 June 323 ఈవినింగ్ టైంలో 32 years వయసులో నెబుకద్నెజర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజభవనంలో మరి అలెగ్జాండర్ గారు మరణించారు. అర్థమవుతుందా? అంత గొప్ప సాహసానికి పూనుకునేటటువంటి చరిత్రకారుడు, గొప్ప యువరాజు కదా. అలాంటి చరిత్రకారులు కూడా మరణించారు. మరణం ఎవరికి కూడా మరణాన్ని ఆపే శక్తి లేదండి. మరణాన్ని ఎవరు కూడా ఆపలేరండి. కాబట్టి మరణాన్ని ఆపలేని మనము, మరణం దగ్గర నిలబడే మనము, మరణంలోనికి వెళ్ళే మనము, మనుష్యులమైనటువంటి మనము, మన మట్టి దేహంను ఈ మట్టిలో కలిపేసి ఈ ఆత్మను దేవుని దగ్గరకు పంపించవలసినటువంటి మనము ఈ రోజుల్లో ఏం ఆలోచన చేస్తున్నామండి? ఇతరులపైన నిందలు వేసి, హత్యలు చేసి, మోసాలు చేసి, దొంగతనాలు చేసి, వ్యభిచారం చేసి, కొట్లాటలు పోట్లాటలు, దేశం మీదకి దేశం, రాజ్యాల మీదకి రాజ్యాలు, నీ దేశం ఎంత, నీ ప్రాంతం ఎంత, నువ్వెవరు, నువ్వు ఏ దేశస్తుడివి, నువ్వు ఏ మతస్థుడివి, నువ్వు ఏ కులస్తుడివి అంటూ దాని ప్రజలారా, ఈ మనిషి మరణం ఎందుకు వచ్చిందని ఆలోచన చేయటానికి బదులుగా నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో నీకు తెలియనటువంటి, టైం లేనటువంటి, గ్యారంటీ లేనటువంటి బ్రతుకును జీవిస్తున్నటువంటి నువ్వు దాని ప్రజలారా, ఈ మొబైల్ ఉందండి, మొబైల్ ఉంటుంది, దీనికి ఒక గ్యారంటీ ఉంటుంది. కానీ ఈ లైఫ్ గ్యారంటీ లేని లైఫ్ని జీవిస్తున్నటువంటి నువ్వు నేను ఈ రోజున పోట్లాడుకుంటున్నాం, దెబ్బలాడుకుంటున్నాం, వీలుగా ఉంటే ఇంకా ఏమేమో దూషించుకుంటున్నాం. మాటలు మర్యాదగా క్రమముగా బ్రతకటానికి అవసరమని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ, మరి ప్రాముఖ్యంగా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ఈ వీడియోలో కొన్ని విషయాలు మాత్రమే షేర్ చేస్తున్నాను. కాబట్టి మనిషి బ్రతికేది ఒక దినాన మరణించటానికే. మనిషి మరణించిన తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో నువ్వు నేను ఉండబోతున్నాం. అర్థమవుతుందా? మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు దేవుని చూసినవాడు కాదు. ఓకేనా? రైట్. దెన్ బ్రదర్లారా, ఈ సమయంలో ఇప్పటివరకు ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు కలుగుతున్నాయి.